ఎన్నికల ఫలితాలు వచ్చి 4 నెలలు గడిచినా ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది వైసీపీ. ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఆ కారణంగానే కూటమి గెలిచిందని అంటోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు రూట్ మార్చుతున్నారు. ఇప్పటి నుంచే ప్రకటనలను మొదలుపెట్టేశారు. పాత పద్ధతిలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తరచూ వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈవీఎంల పనితీరుపై మాజీ సీఎం జగన్ పలు సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలకు వెళ్తున్నాయని, అలాగే దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలన్నారు. ఇటు హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఇలాగే ఉన్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తేనే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు రాచమల్లు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఎన్నికలను చేపడితే ఎన్నికల్లో పోటీ చేయబోను అన్నారు. బ్యాలెట్ పేపర్ కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే పోటీ చేసిన ఫలితం ఉండదన్నారు. 2024లో జరిగినట్టుగానే 2029లోనూ జరిగే అవకాశం ఉందని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే ప్రజల తీర్పు ఖచ్చితంగా తెలుస్తుందన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అక్రమాలు చేశాయని ఆరోపించారు. ఈవీఎంలపై అనుమానాలున్నా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే. ఇటీవల ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రాచమల్లు. టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి చేతిలో 22,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన ఆయన హ్యాట్రిక్ కొట్టారని భావించారు. అయితే కూటమి సునామీలో షాక్ తప్పలేదు. ఈ క్రమంలోనే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు రాచమల్లు.